హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. టమాటా రైస్తో చికెన్ కర్రీ దగ్గరగా ఫ్రై చేసుకున్నట్లుగా చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ప్రాసెస్లోకి వస్తే 1 kg చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా ఆయిల్ వేసుకొని కొంచెం ఉంచుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి. రెడ్గా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ క్లీన్ చేసుకుని చికెన్ మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గడ్డుప్పు కూడా వేసాను, వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూపిస్తున్న బిర్యానీ మసాలా గింజలు, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, అలాగే టమాటీ, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆ వీడియో ఆన్లో ఉందనుకున్నా, మిక్సీది పట్టేది కూడా వేసాను ఫ్రెండ్స్. అది అలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. చూసుకోకుండా వీడియో ఆన్లో ఉందనుకున్నా తీస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా అది కూడా వేసేసి వేగిన తర్వాత రుచికి సరిపడా మన కారం, కొద్దిగా మిక్సీ పట్టిన గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా కలుపు అలా దగ్గరే చికెన్ గరం మసాలా ప్యాకెట్ వేసుకొని కొంచెం కరివేపాకు ఫ్లేవర్ వేస్తే స్మెల్ బాగుంటుందని కొంచెం కరివేపాకు వేసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సూపర్గా వస్తుంది కర్రీ.